ఫార్మాట్ ఏదైనా పరుగుల రికార్డు మాత్రం కోహ్లీదే. అప్పట్లో సచిన్, ఇప్పుడు విరాట్ కోహ్లీ. ఈ మాట చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ పరుగుల దాహం అంత ప్రత్యేకమైంది. చేజ్ మాస్టర్ చీకు ఐపీఎల్లో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన కోహ్లీ ఇప్పుడు ఇంకో రికార్డును క్రియేట్ చేశాడు. గత 4 సీజన్లుగా 600కు పైగా పరుగులతో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 2023 నుంచి 2026 వరకు జరిగిన 4 సీజన్లలో వరుసగా 600కు పైగా పరుగులు చేసి గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని నిరూపించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ తో ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఈ సీజన్లో 600 మార్కులను దాటేశాడు. 37 సంవత్సరాల విరాట్ కోహ్లీ క్రికెట్లో ఇంకా యువకుడే. యువ క్రికెటర్లకు ఏమాత్రం తగ్గకుండా స్కోర్ చేస్తూ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఐపీఎల్ ఓవరాల్ రికార్డులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా 9261 పరుగులతో విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో నిలిచాడు. అత్యధిక ఫోర్లు బాదిన ప్లేయర్లలో కూడా 835 బౌండరీలతో విరాట్ కోహ్లీ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ కెరియర్ లో ఇప్పటి వరకు 6 సార్లు 600కు పైగా పరుగులు చేస్తే అందులో వరుసగా గత 4 ఏళ్లలో 4 సార్లు 600 మార్క్ అందుకోవడం విశేషం. 2013లో తొలిసారి 634 పరుగులు చేసిన కోహ్లీ 2016లో 973 పరుగులతో ఐపీఎల్ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆ స్కోర్ ను ఇప్పటి వరకు ఏ ఆటగాడు కూడా అధిగమించలేకపోయాడు. గత 4 ఏళ్లలో విరాట్ కోహ్లీ ట్రాక్ రికార్డును పరిశీలిస్తే 2023లో 2 సెంచరీలు 6 హాఫ్ సెంచరీలతో 639 పరుగులు చేశాడు. 2024లో 1 సెంచరీ 5 హాఫ్ సెంచరీలతో 741 పరుగులు, 2025లో 8 హాఫ్ సెంచరీలతో 657 పరుగులు చేయగా ఈ ఏడాది ఫైనల్ కు ముందు 1 సెంచరీ 4 హాఫ్ సెంచరీలతో 600 పరుగులు చేశాడు. ఇందులో 2024లో ఆరెంజ్ క్యాప్ కూడా సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీలా ఇలా వరుసగా 4 సంవత్సరాల్లో 600కు పైగా స్కోర్ చేసిన మరో బ్యాటర్ లేడు. అయితే టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ 2023లో 890, 2025లో 650, 2026లో 618 పరుగులు చేయగా 2024లో మాత్రం కేవలం 426 పరుగులే చేసి కోహ్లీకి అతి దగ్గరగా వెళ్లాడు.